నమస్తే. వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. మనం ఇప్పుడు సిరిపుర కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భంలో అండర్లో ఉన్నటువంటి ఒక మండల సర్పంచి మరి భారతీయ జనతా పార్టీ అనుబంధ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. ఇక్కడ నిలబడేటువంటి క్యాండిడేట్ త్రిముఖ పోటీ జరుగుతున్నట్టు కూడా ఒక అంచనా ఉంది. మరి అందులో మరి ఎవరు ముందు సర్పంచ్ల మద్దతు ఎలా ఉంది వారి మాట తెలుసుకుంది. నగేష్ గారు, కావ్య నగేష్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని తెలుసుకుంది. నమస్తే సార్. నమస్తే. చూస్తే ఇక్కడ ఈసారి టఫ్ ఫైట్ అనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి 4వసారిగా వస్తున్నటువంటి సందర్భం. అలాగనే ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీడీపీలో వాళ్ళ మదర్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చూస్తే ఇక్కడ బీఎస్పీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ పడ్డారు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? యాక్చువల్గా సిరిపూర్లో ఇద్దరి మధ్యన పోటీ ఉండేది ప్రతి ఎలక్షన్లో. కానీ ఈ ఎలక్షన్ మాత్రం త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ లాస్ట్లో ఉన్నది, అంత పెద్ద దాని ప్రాధాన్యత ఏం లేదు. ఈ త్రిముఖ పోటీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఏ అంశాలు ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ శ్రీపురం అంటే ఒక విసిరేసినట్టుగా దూరంగా ఉన్నట్టుగా అనే అంశాలపైన, ఇక్కడ ఉన్నటువంటి నదులను వనరులను ఉపయోగించుకోవట్లేదు అనే అంశాలపైన, రోడ్లు బాగలేదనే అంశాలపై ఈసారి ఎలా ఉండబోతుంది? 100% ఇక్కడ ప్రాణహితనైతే మీకు తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ కాడ అది చాలా దారుణం. దాంతో చాలామంది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాల వరకు కూడా చాలా రైతులు నష్టపోయారు. దాంతో మొత్తం ఇక బొందల గడ్డలు చేసిపోయారు. వాటి అవసరం లేని తోవి బ్రిడ్జిలు కట్టేశారు. దాంతో చాలా ఈ ప్రాంత రైతులు నష్టపోయారు. ఇక్కడ కూడా నీళ్ళు రానటువంటి గ్రామాలు, వర్షం వస్తే మునిగేటటువంటి గ్రామాలు ఉన్నాయని అంటారు. నిజమైన వాస్తవం? 100% పెద్దవాగు పరివాహ ప్రాంతాల గ్రామాలు ఒక ఈ ఇయర్ అంత ఫ్లడ్ రాలే కాబట్టి అంత సేఫ్గా ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం వాటర్ వచ్చి ఇళ్ళలో వచ్చి పంటల నష్టం చాలా ఇబ్బంది ఉంది వాటితో. మొత్తం మీరు చూస్తే మీరు సర్పంచ్ అయిపోయిన తర్వాత మరి మీరు ఒక బీజేపీ పార్టీని దాని మద్దతుతోటి మీరు ఉన్నారు కదా. నిధులు ఎలా ఇస్తున్నారు? ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలా ఇచ్చారు? మీకు వాళ్ళకి ఎలా జరిగింది పరిస్థితి? నిధుల విషయం అంటే మనకు రావాల్సిన బడ్జెట్ ఖచ్చితంగా వస్తుంది. గ్రామానికి సంబంధించిన సర్పంచ్ లిమిట్స్తోనే అవి అమౌంట్ వస్తుంది. దాంతో మేము డెవలప్ చేసాం. కానీ ప్రత్యేక నిధులు మాత్రం మాకు మేము ఎక్స్ ఉన్నాం కాబట్టి ఇవ్వట్లేదు, ఇవ్వలే. 1100 పైచులకు ఉన్నారు ఓటర్లు కనుక, 1400 పైచులుకున్న ఓటర్స్ కనుక మరి ఇంతమంది ఓటర్లు కూడా మరి సిరిపురంలో ఉన్నట్టు కాదా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అప్పటికి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడే అంశం ఏంటంటే కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అని అంటారు. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మీకు నిధులు ఇస్తాను సంకోచించారా? అవునవును, మాకైతే నిధులు అయితే రాలే. కేంద్ర నిధులతోనే ఇప్పుడు గ్రామ పంచాయతీ నడుస్తుంది. 1.5 year 2 years నుంచి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క ₹1 కూడా కేటాయించలే. ఈ జీతాలు కానీ, ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ, కరెంటు ఛార్జీలు కానీ మొత్తం కేంద్ర నిధులతోనే నడుస్తుంది. ఇది పక్కా. నోరు తెరిస్తే కూడా కేంద్రం ₹1 ఇవ్వలేదని మాట్లాడుతుంటారు. మరి లేదు, చర్చకు రమ్మనండి, చూపిస్తాం. మొత్తం టోటల్గా కేంద్ర నిధులతోనే నడుస్తుంది. ఏమేం చేశారు మీరు అయిపోయిన తర్వాత? ఇంకా 6 నెలలే ఇప్పుడు ఉన్నట్టుంది మీకు. జనవరిలో ఇంకో 1 month 2 months ఉన్నది మాకు. ఇప్పుడు మరి 4.5 అంటే ఇంకా 1 month ఉంది కనుక 5 సంవత్సరాల పీరియడ్లో ఏమేం చేశారు? ప్రజలు ఏమంటారు? ఆల్రెడీ మాకు 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. సర్పంచ్ అపోజిట్ ఉన్నా కానీ మాకు 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఆ నిధులతోని గ్రామంలో ఏది చేయాలని చాలా డిస్కషన్ చేసి ఉపయోగపడేటి చేసినాం. అన్ని 12 గ్రామ పంచాయతీలలో డెఫినెట్గా మంచిగా చేసినాం కాబట్టి మనకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు పింఛన్లు ఇస్తున్నామని. మేమే వితంతు మహిళలకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అలాగనే కేసీఆర్ కిట్లు ఇస్తున్నాము గర్భిణీ స్త్రీలకు కానీ. మరి మీరు మీ పార్టీ మీ హరిబాబు కూడా మీ పార్టీ తరపున నిలబడరు కనుక ఎలా ఉండబోతుంది? ఈ 1400 ఓట్ల మీ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినవి వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్నాయి. 100% ఎక్కడ ఇచ్చిళ్ళు, 50% కాదు 30% కూడా ఇవ్వలే. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఇప్పుడే కదా రిలీజ్ అయింది. ఆల్రెడీ బీజేపీ మన ఎమ్మెల్యే అయితే ఆ మేనిఫెస్టో ప్రకారం ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన సొంత మేనిఫెస్టో కూడా ఉంది. హరీష్ బాబు సొంత మేనిఫెస్టో కూడా చేశాడు. మన సిరిపూర్ కాన్స్టిట్యున్సీకి నేను ఏం చేస్తా గెలుస్తా అని. అదేవిధంగా అతని ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెడతాడు. నోరు తెరిస్తే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు గారు. బీజేపీకి వేస్తే మోరీలో వేసినట్టే మతతత్వం రెచ్చగొడతారు అంటారుగా. మతతత్వం అనేది ఇప్పుడు ఎక్కడన్నది?
ఒక్క సీటుతోని 400 దగ్గర ఎంపీ సీట్లు గెలిచిళ్ళు. మతత్వం అంటే ఎట్లా గెలిచిళ్ళు? మళ్ళీ గెలవడానికి రెడీ ఉన్నారు. ఖచ్చితంగా మతత్వ పార్టీ కాదు, అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ బీజేపీ. ఖచ్చితంగా మళ్ళీ మోడీ వస్తాడు, బీజేపీతోనే సాధ్యము. మతత్వం అనేది రీళ్లు రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడానికి చూస్తున్నారు. బండి సంజయ్ దించిన తర్వాత కొంచెం బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటారుగా, మీ సైడ్ ఎలా ఉంది? 100% డెఫినెట్. బండి సంజయ్ని మార్చడం చాలా బాధాకరమైన విషయం. ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ నుండి దగ్గర మునుగోడు గెలిసే, అదే నైతిక విజయమే. అలా అక్కడి వరకు ఆయన చాలా విజయాలు సాధించాడు. అతన్ని మారడం వల్ల చాలా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, హిందుత్వవాదులు కానీ డెఫినెట్గా బాధపడ్డారు. చాలా పార్టీ కూడా కొంచెం స్లో అయిపోయింది. మరి ఎట్లా అధిగమించరా మరి మీ హరిబాబును గెలిపించకూడదు? 100% గెలుస్తుండు. యాక్చువల్గా అతని గెలుపు కారణం ఒక బీజేపీ ఒకటి, అతని బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ డాడీ 2 సార్లు ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపించారు ఇక్కడ సిర్పూర్ ప్రజలు. తర్వాత వాళ్ళ మమ్మీ ఆయన నెక్స్ట్ లైట్లలో చనిపోయిన తర్వాత రాజ్యలక్ష్మి అతని మమ్మీ, ఆమె కూడా మెజార్టీతో గెలిచింది. ఆయన మొత్తం రాజకీయ పార్టీ, డాక్టర్ వృత్తి ఆయన ఫారెన్లో చేసినా కానీ ఈ ప్రజలకు సేవ చేయాలని చాలా దగ్గర మనిషి. ఇక్కడ మనిషి కాబట్టి మా సొంత మనిషి, ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే ఆల్రెడీ కాదనాలే చదువుకున్నాడు. వేరే పై చదువుల కోసం విదేశాలకు పోయి జాబ్ సంపాదించిండు. మళ్ళీ ఆ జాబ్ను కూడా వదులుకొని ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి 2018లో 24,000 తక్కువ వచ్చింది కాబట్టి ఓడిపోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా మెజార్టీతో గెలవబోతుంది. సో నోరు తెరిస్తే బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఇక్కడ. సో ఇక్కడ కోనప్ప ఒక 15 సంవత్సరాలు వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం వహించడం వల్లనే డెవలప్మెంట్ కాలేదు అని అంటున్నారు. దీని ఎలా చూడాలి? డెవలప్మెంట్ అంటే బడ్జెట్ని సరిగా ఉపయోగించుకోకుండా ఏ డెవలప్మెంట్ కాదు. అందుకోసం ఆ బడ్జెట్ని దేనికి కేటాయించాలనేది ఆలోచన చేసి కేటాయిస్తే రోడ్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నాయి. సిర్పూర్ తాలూకులో ఉన్న రోడ్ల పరిస్థితి నాకు తెలిసినందుకు తెలంగాణ లెక్కలేవు అనిపిస్తుంది. అది డెవలప్మెంట్ అయినట్ట కాదు. ఆ నిధులని సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన సిర్పూర్ తాలూకా వెనుకబడుతున్నది. హరీష్ బాబు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఆయన చేసిన సేవ ఏమైనా ఉందా అని అంటే? ఖచ్చితంగా ఉన్నది. 5 years నుంచి ప్రజలలోనే ఉన్నాడు. ప్రజలల్లో ఎవరు చనిపోయినా కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ వెళ్ళడం, జైలు పాలు కూడా అయిపోయాడు. పోడు భూముల గురించి 40 రోజులు ఆదిలాబాద్ జైల్లో గడిపాడు. కరోనా టైంలో అతనికి కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా జైల్లో ఉంచి వైద్య సేవలు అందించక చాలా ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా ప్రజల కోసం 40 రోజులు జైలు పోయిందంటే మీరు ప్రజల మనిషి అనుకోవాలి. ఖచ్చితంగా అతను గెలవడానికి కారణం కూడా అది. ఈ టీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా మా మేనిఫెస్టోలో పోడు భూముల అంశం ఉంది అని చెప్తుంది కదా. మరి పోడు భూముల అంశం ఉంది, కానీ ఎవరికి ఇచ్చారు పోడు భూమి అంశం? 1950 సంవత్సరాలప్పుడు చేసుకున్న పోడు భూములు వాళ్ళ మీద పట్టా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాతల ముత్తాతలు అలాంటి వాటికి ఇచ్చారు. 100లో 10% ఇచ్చారు. 90% పోడు భూములకు పట్టాలి ఇవ్వలే. చాలామందికి ఇచ్చేది ఉన్నది. ఇంకా అది ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేయగలుగుతాను. ధరణి ఇబ్బంది పెట్టిందా ఏమన్నా? ధరణితో చాలా లాస్ ఉన్నదండి. ఇష్టమైనట్టు తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, కొడుకులు తెలియకుండా ఎవరు పట్టాలు కూడా చేసుకున్నారు. దాంతో అంత ఎఫెక్ట్, దాంతో అంత ప్రయోజనం లేదు. ఓటర్లకు ఏం చెప్పి, మీ ఊరు ఓటర్లకు ఏం చెప్పి? 100% మా ఓటర్లు చాలా నిజాయితీగా ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కూడా మాకు హరీష్ బాబు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా 130 లీడ్ వచ్చింది. ఇక్కడ మా గ్రామ పంచాయతీలో మాకు ఎంపీకి 350 లీడ్ వచ్చింది. మా సర్పంచ్కు 214 లీడ్ వచ్చింది. అందుకోసం చాలా ఆచితూచి ఆలోచించి మా ఓటర్లు ఏదైతే విజయం ఉంటుందో దానికి వేస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.